బిహైండ్ ది సీన్స్ ఆ వ్లాగ్స్ కూడా వస్తాయన్నమాట. యూరోప్‌కి ఎలా రావచ్చు? ఎడ్యుకేషన్‌కి వస్తే బెటరా? లేపోతే జాబ్స్‌కి వస్తే బెటరా? హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్ రెడ్డి. దిస్ ఈజ్ మై ఛానల్ 'రాకీ బాయ్'. ఎవడు బాయి ఎవడికి బాయి అబ్బో. నీకైతే కాదురా. నువ్వనుకున్నట్టు 'రాకీ బాయ్' అంటే సినిమాల్లో చూపించే డాన్‌లు లేతే హీరోలు అలా గాదు. 'రాకీ బాయ్' అంటే జస్ట్ లైక్ ఎ బ్రదర్ అనమాట. బ్రదర్, అన్న అన్న ఫీలింగ్. సో, నన్నెవరైతే అలా ఫీల్ అవుతారో, నా ఛానల్‌ని ఎవరైతే ఇష్టపడుతున్నారో, నా కంటెంట్ ఎవరికైతే నచ్చుతదో వాళ్ళకి 'రాకీ బాయ్'. 'రాకీ బాయ్' అంటే ఏంటి? జస్ట్ లైక్ ఎ బ్రదర్. సో, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు నాతో. వాళ్ళు నాతో మాట్లాడొచ్చు. కామెంట్స్‌లో వాళ్ళకి రిప్లై ఇస్తాను. అట్లా అనమాట. అంతేగాని నువ్వనుకున్నట్టు ఎక్స్ట్రాలు చేయబాకురా రేయ్! అయన్నీ పట్టించుకోకండి గైస్. సో, ఈ ఛానల్ ఏంటి? సో, ఆల్రెడీ కొంతమందికి నేను తెలిసుండొచ్చు. కొంతమందికి, చాలా మందికి ఏం గాదు. ఎందుకు అంటే నేను, మా చెల్లి ఒక ఛానల్ స్టార్ట్ చేశామనమాట. అన్నా చెల్లి కబుర్లు అని జెప్పేసి. అక్కడ మేము క్రికెట్‌కి సంబంధించిన కంటెంట్ గానీ, నెక్స్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో ఉండే చిన్న చిన్న గొడవలు, లేపోతే ఇంకొకటి గానీ, నెక్స్ట్ మేమిద్దరం చేసే ఫన్నీ కంటెంట్. సో, బ్రదర్, సిస్టర్‌కి రిలేటెడ్‌గా సో, ఫన్నీ కంటెంట్‌నయితే చేస్తా ఉంటామనమాట ఆ ఛానల్‌లో. సో, తెలిసినోళ్ళైతే గనక మేబీ నన్నక్కడ జూసి ఉండొచ్చు. సో, యాహ్! ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము? ఆల్రెడీ ఆ ఛానల్ ఉంది గదా! ఎందుకు ఈ ఛానల్ అంటే గనక, ఆ ఛానల్‌లో క్రికెట్‌కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం గైస్. సో, క్రికెట్ అనేది చాలా పెద్ద టాపిక్. ఆల్సో దానికి సంబంధించిన వీడియోస్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయన్నమాట. సో, నెవర్ ఎండింగ్ టాపిక్ అన్నట్టన్నమాట. నెవర్ ఎండింగ్ గూడా గాదు. సింపుల్‌గా చెప్పాలంటే 365 డేస్‌లో ఆల్మోస్ట్ ఒక 200 డేస్ క్రికెట్ గురించి మాట్లాడటానికి ఏదో ఒకటుంటుంది. సో, మేము వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేసేస్తున్నాం అనమాట అందులో. సో, అలా అన్ని వీడియోస్ అవి పోస్ట్ చేసి, మళ్ళీ వ్లాగ్స్, పర్సనల్ స్టఫ్ ఇదంతా మళ్ళీ ఆ ఛానల్‌లో పెట్టడం కరెక్ట్ కాదేమో అని జెప్పేసి నాకనిపిచ్చింది పర్సనల్‌గా. ఇంకొకటి ఛానల్‌ని మిస్‌ఇంటర్‌ప్రెట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇది క్రికెట్‌కి సంబంధించిన ఛానల్ గదా అని జెప్పేసి. సో, ఈ కంటెంట్ రాదేమో వ్లాగ్స్ అని జెప్పేసి కూడా ఫీల్ అవుతారు. సో, అందుకని జెప్పేసి నేను ఆహ్, ఈ ఛానల్‌ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఈ ఛానల్‌లో మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నా నుంచి అంటే గనక, ఈ ఛానల్ ఈజ్ నథింగ్ బట్ మై లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ ఛానల్ అనమాట. సో, నేను ఎక్కడుంటాను, ఏం జేస్తాను, సో, ఎక్కడికైనా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు ఆ వీడియోస్ షేర్ చేసుకోవడానికి కానీ, నెక్స్ట్ నా హాబీస్. లెట్స్ సే నాకు ఫోటోలు తీయటం అంటే ఇంట్రెస్ట్. సో, నేనేం పెద్ద ఫోటోగ్రాఫర్‌ని నేనేం చెప్పట్లేదు. జస్ట్ ఫోన్‌లో ఫోటోలు తీయటం అంటే ఇంట్రెస్ట్. సో, సంహౌ అవి ఫ్రెండ్స్‌కి తీసినప్పుడు నచ్చుతూ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్‌లో గూడా ఉంటారు గదా! ఏదో ఒక్క ఫ్రెండ్ చాలా బాగా ఫోటోలు తీయగలిగినోడు ఉంటాడు చూడు. సో, ఆ కైండ్ ఆఫ్ మీ అనుకోండి. సో, నాకెందుకో దాన్ని కొంచెం హాబీగా డెవలప్ చేసుకొని ఫోటోలు తీయటం అదొక ఇంట్రెస్ట్ కాబట్టి అలా ఎళ్దాం అనుకుంటున్నా. సో, ఈ ఛానల్‌లో మీరు అలా ఫోటోలు తీసే వీడియోస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఫోటోలు తీసేటప్పుడు తెలిసిందేగా ఫుల్ ఫన్ ఉంటది. ఇప్పుడు ఫ్రెండ్స్‌ని ఫోటో తీస్తుంటే వాళ్ళు అడిగిన షాట్ మనమియ్యం, మనం అడిగిన ఎక్స్‌ప్రెషన్ వాళ్ళు పెట్టరు. సో, అక్కడ ఒక ఫన్నీ ఇది జరుగుతది గదా! సో, బిహైండ్ ది సీన్స్ అనుకోండి. సో, అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ట్రావెల్ చేస్తూ ఉంటా అనమాట. ట్రావెల్ ఇన్ ద సెన్స్ నేనేమి ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతాను అని జెప్పేసి నేను అనట్లేదు. నేను ఎట్ ద మొమెంట్ ఇటలీలో ఉన్నాను యూరోప్‌లో. సో, మేమిక్కడ చిన్న చిన్న ప్లేసెస్‌కి, విలేజెస్‌కి, టౌన్స్‌కి ఇట్లా ఎళ్తూ ఉంటాం అనమాట ఇక్కడ. సో, అక్కడికెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తా. అక్కడికెళ్ళి ప్రతి ఊరికి, ప్రతి టౌన్‌కి, ప్రతి సిటీకి వాళ్ళకి సంబంధించిన కల్చరు లేపోతే వాళ్ళకి సంబంధించిన స్పెషల్ ఫుడ్ ఐటెమ్ గానీ, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక స్పెషాలిటీ ఉంటదనమాట ఇక్కడ. సో, అట్లా అవేంటివి అని జెప్పేసి చిన్న చిన్న ఇవి షేర్ జేసుకుంటా మీతో. అలా ఆ వ్లాగ్స్ కూడా వస్తాయన్నమాట. సో, ట్రావెల్ వ్లాగ్స్ అనుకోండి లేపోతే ఏదన్నా. నెక్స్ట్ కుకింగ్ గైస్. కుకింగ్ అంటే మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు. కాపోతే 7 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికొచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. అంటే ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకొని చేసుకుంటాము. సో, అట్లా కుకింగ్ నేర్చుకోవాల్సొచ్చింది. కొంచెం మనకి కుకింగ్ నేర్చుకున్న దాని తర్వాత ఓకే. బానే వండుతున్నాం గదా! అని అనిపిచ్చిందనమాట. సో, అందుకని నేను ఇక్కడ ఇటాలియన్ డిషెస్ ఇవన్నీ కొన్ని నేర్చుకున్నాను. సో, అవి మీకు షేర్ చేస్తా అనమాట. ఎందుకంటే ఇటాలియన్ క్యూజిన్ గూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యూజిన్. సో, మనోళ్ళకి కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటదనమాట. అంటే ఇటాలియన్ డిషెస్ లైక్ పాస్తా గానీ, పిజ్జాలు గానీ సో, వీటి మీద. సో, అవి గాకుండా గూడా ఇంకేదన్నా ఉంటాయా ఇటలీ డిషెస్ మనం జేసుకోగలిగినవి ఇండియాలో ఉండి గూడా. సో, అలాంటి డిషెస్ ఏమన్నా ఉంటే మీకు షేర్ చేస్తా అనమాట. షేర్ చేసి రెసిపీ షేర్ చేస్తా. సో, ఇలా చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పేసి. సో, అలాంటి వ్లాగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పర్సనల్‌గా మీకేదన్నా నాలెడ్జ్ షేర్ చేయండి, లేతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అంటే గనక ఇక్కడికెలా రావచ్చు? ఫర్ సపోజ్ నేను యూరోప్‌లో ఉన్నా గదా! యూరోప్‌కి ఎలా రావచ్చు? ఆహ్, ఎడ్యుకేషన్‌కొస్తే బెటరా? లేపోతే జాబ్స్‌కొస్తే బెటరా? సో, డైరెక్ట్‌గా జాబ్స్ ఇండియా నుంచి అప్లై చేయొచ్చా? లేపోతే చేయాలంటే ఏంటి వాటికి ప్రాసెస్? సో, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా అప్లై జేసుకోవాలి?
సో ఇవన్నీ పెడతా అనమాట వీడియోస్లో. సో అలా నాలెడ్జ్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో. ఏదన్నా ఎంగేజింగ్ కంటెంట్ మీరు ఏదన్నా అడిగారు అనుకోండి, ఫర్ సపోజ్ మీకు దేనికన్నా సంబంధించిన వీడియోస్ చేయండి అని చెప్తే వాటికి సంబంధించిన వీడియోస్ని డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఏంటి వీడియోలన్నీ చేస్తావా నువ్వు? అంతుందా? చేస్తారా? నేనే చేస్తా. ఈ వీడియోలన్నీ నేనే చేస్తా. నీకేంటి ప్రాబ్లము? ఉంటారు గైస్ ఇలాంటోళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. మనం పైకి వెళ్ళాలి లేకపోతే ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు వెనక్కి లాగేవాళ్ళు ఖచ్చితంగా అందరి లైఫ్లో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని పట్టించుకోకండి. ఆడేదో చేస్తారా అది ఇది అంటున్నట్లే కానీ ఖచ్చితంగా చేసి చూపిస్తా గైస్. మీకైతే ఈ ఛానల్ నచ్చుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం గైస్. సో స్పెసిఫిక్గా ఒక ఫుల్ వీడియో కాకపోయినా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అయినా సరే ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఫస్ట్ థింగ్ వీళ్ళని అసలు ఎలా ఇది డిలీట్ చేయలేంలే కానీ మనం వాళ్ళ థాట్స్ని లేదా వాళ్ళ ఒపీనియన్స్ని ఎలా మన మైండ్లోకి ఎక్కించుకోకుండా ఉండాలి అని చెప్పేసి ఏదన్నా ట్రై చేద్దాము. ఛానల్ అయితే మీకు నచ్చిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను. కంటెంట్ అయితే మంచి కంటెంట్ ఇస్తాను, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ ఐ విల్ గెట్ మోటివేటెడ్ అండ్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఆల్సో గైస్ ఇంకొక 2 డేస్లో ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను, చేసి పోస్ట్ చేయడానికి చూస్తా గైస్. సో కంటెంట్ అయితే మీకు నచ్చుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఛానల్ రాకీ బాయ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.